Hello everyone, welcome to RK tutorial. సో గైస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలలో భాగంగా మనము టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో మొదటి యూనిట్ మొత్తం కూడా మనము కంప్లీట్ చేయడం జరిగింది. 580 MCQs అండి. మొదటి యూనిట్లో అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనము రెండవ యూనిట్లోకి వచ్చేసామండి. టాపిక్ నేమ్ వచ్చేసి సమాజ శాస్త్రము, పరిచయము, అర్థ వివరణ, ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇందులో మనము చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పటి వరకు మనము ఏవైతే MCQs రెడీ చేసామో అన్నీ కూడా యాప్లో కోర్స్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? 1299 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 799కి అందజేస్తున్నామండి. దట్టు 2 years వ్యాలిడిటీతో. ఓకే, సో ఆఫ్టర్ లాంగ్ టైం 12 years తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో ప్రతి ఒక్కరూ చదవండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. సమాజ శాస్త్రానికి మూల పురుషుడు మరియు పితామహుడు ఎవరు? హూ ఇస్ ద పయనీర్ అండ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ? ఎవరండి సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ బి అండి, ఆగస్ట్ కాంటే. ఆగస్ట్ కాంటే అండి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెంచ్ తత్వవేత్త ఆగస్ట్ కాంటేను సమాజ శాస్త్ర పితామహుడు అంటారు. ఏ దేశానికి చెందిన వారండి వీరు? ఫ్రాన్స్. ఫ్రెంచ్ తత్వవేత్త అండి వీరు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సోషియాలజీ అనే పదంలోని సోషియస్ ఏ భాషా పదము? ద వర్డ్ సోషియస్ ఇన్ సోషియాలజీ బిలాంగ్ టు విచ్ లాంగ్వేజ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇదొక లాటిన్ పదం అండి. ఓకే, సోషియాలజీ 2 పదాల కలయికండి. అందులో మొదటిది సోషియస్. ఏ భాష నుంచి వచ్చింది ఇది? లాటిన్. ఓకేనా? సోషియస్ అనేది లాటిన్ పదము. దీని అర్థం ఏంటి? కలిసి జీవించడము. ఏంటండి? కలిసి జీవించడము. నెక్స్ట్ రెండవ వర్డ్ ఏంటి? లాగోస్. ఓకే, లాగోస్ అనగా అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాగోస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అధ్యాయం అంటే స్టడీ. వివరాలు చూద్దాం. గ్రీకు పదమైన లాగోస్ అనగా అధ్యాయము అని అర్థము. ఓకేనా? ఇదేం పదం అండి? గ్రీకు పదము. నెక్స్ట్, సామాజిక జీవనాన్ని అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని ఏ పదాల కలయిక తెలుపుతుంది? Which combination of words defines sociology as the study of social life? ఏంటండి ఏ 2 పదాలు? ఆప్షన్ ఏ, సోషియస్ అండ్ లాగోస్. ఈ 2 పదాలు ఏం తెలియచేస్తాయండి? దేన్ని తెలియచేస్తాయి? సామాజిక జీవనాన్ని అధ్యయనం చేయడమే సమాజ శాస్త్రం అని 2 పదాలు కూడా మనకు తెలియచేస్తాయి. ఇది ఒక లాటిన్ పదము. సోషియస్ అనేది, లాగోస్ అనేది గ్రీకు పదము. ఓకే, నెక్స్ట్, ఆగస్ట్ కాంటే రచించిన ప్రముఖ గ్రంథం ఏది? వాట్ ఈస్ ద ఫేమస్ బుక్ రిటన్ బై ఆగస్ట్ కాంటే? ఏంటంటే అది? ఆప్షన్స్ ఏ అండి, కోర్స్ డి ఫిలాసఫీ పాజిటివ్. కోర్స్ ఆఫ్ పాజిటివ్ ఫిలాసఫీ. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ఆధునిక సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కాంటే కోర్స్ డి ఫిలాసఫీ పాజిటివ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. సో గైస్, ఏపీ హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము 799 రూపాయలకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందచేయడం జరుగుతుందండి. ప్రీవియస్గా 1299 ఉండేదండి. ప్రజెంట్ అయితే ఆఫర్ కొనసాగుతుంది. ఇందులో యాజ్ పర్ ద సిలబస్ బెస్ట్ క్లాసెస్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. PDF మెటీరియల్ కూడా చాప్టర్ వైజ్గా అందచేయడము జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో 1 year కాదండి, 2 years వ్యాలిడిటీ అంటే 2 సంవత్సరాల వరకు ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలండి? మన వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, మీకు కామెంట్ రూపంలో లింక్ పంపిస్తాను. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు యాప్ ఓపెన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ నుండి డైరెక్ట్ కోర్సులన్నీ ఉంటాయి, అక్కడ పర్చేజ్ చేయవచ్చు.
ఓకేనా. సో నాతో ఏమైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు యాప్ నుండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ చూద్దాము. సమాజం యొక్క శాస్త్రమే సమాజ శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? సమాజం యొక్క శాస్త్రమే సమాజ శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? హూ డిఫైన్ సోషియాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ సొసైటీ? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ కామ్టేనే. ఓకేనా. సమాజ శాస్త్రాన్ని సమాజ శాస్త్రంగా ఆగస్ట్ కామ్టే నిర్వచించారు. ఓకే. నెక్స్ట్ వన్. వ్యక్తుల కలయిక ఆధారంగా జరిగే పరస్పర చర్యల అధ్యయన శాస్త్రమే సమాజ శాస్త్రము అని అన్నది ఎవరు? హూ స్టార్టెడ్ సోషియాలజీ ఇన్ ఇట్స్ బ్రాడ్కాస్ట్ సెన్స్ may be said to be the study of interactions arising from the association of living beings. ఎవరండి? ఆప్షన్ బి, గిలిన్ మరియు గిలిన్ అనేటువంటి శాస్త్రవేత్త పేర్కొనడం అయితే జరిగిందండి. వివరాలు చూద్దాం. వ్యక్తుల యొక్క పరస్పర చర్యల ఆధారంగా గిలిన్ ఇది వర్ణించారు. ఓకే. నెక్స్ట్ వన్. సమాజంలోని చర్య, ప్రతిచర్యలు, వాటి యొక్క అంతర్గత సంబంధాల అధ్యయనమే సమాజ శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? హూ డిఫైన్డ్ సోషియాలజీ యాజ్ ద స్టడీ ఆఫ్ యాక్షన్స్, రియాక్షన్స్ అండ్ ఇంటర్నల్ రిలేషన్స్ ఇన్ సొసైటీ? ఎవరండి ఈ యొక్క నిర్వచనం ఇచ్చిన వారు? ఆప్షన్ ఏ, మోరిస్ గిన్స్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. చూద్దాం. మోరిస్ గిన్స్బర్గ్ సమాజ శాస్త్రాన్ని ఇదొక చర్య, ప్రతిచర్యల అధ్యయనంగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్. సామాజిక సంబంధాల అధ్యయనమే సమాజ శాస్త్రం అని ఈ నిర్వచనము ఎవరిది? సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. హూస్ define in this definition in this? ఎవరండి? ఆప్షన్ ఏ, మెకాయివా. ఓకే. మెకాయివా ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. మెకాయివర్ సమాజ శాస్త్రాన్ని సామాజిక సంబంధాల అధ్యయనంగా నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ వన్. సామాజిక సంబంధాలను వివరించేదే సమాజ శాస్త్రం అని అన్నది ఎవరు? Who said sociology is about explaining social relationships? Option B అండి, మెకాయివర్ అండ్ పిజి. ఓకే. మెకాయివర్ అండ్ పిజి అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం తెలియజేశారండి? సామాజిక సంబంధాలను వివరించేదే సమాజ శాస్త్రం అన్నారు. ఓకే. వివరాలు చూద్దాం. మెకాయివర్ అండ్ పిజి సామాజిక సంబంధాల వివరణను సమాజ శాస్త్రంగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సామాజిక, సాంస్కృతిక, జీవ భౌతిక అంశాలతో మనిషికి గల సంబంధాలను అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? హూ డిఫైన్ ఇట్ యాజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్స్ రిలేషన్ విత్ సోషల్, కల్చరల్ అండ్ బయో ఫిజికల్ ఎలిమెంట్స్? ఈ యొక్క నిర్వచనం ఇచ్చిన వారు ఎవరండి? ఆప్షన్ బి, రాబిన్స్. ఎవరండి? రాబిన్స్. చూద్దాం. రాబిన్స్ భౌతిక, సాంస్కృతిక అంశాలతో మనిషి సంబంధాన్ని నొక్కి చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్. సమాజంలో గల అసంఖ్యాక సంస్థల్ని, సాంఘిక ప్రక్రియలను అధ్యయనం గావించేది సమాజ శాస్త్రం అని నిర్వచనం ఎవరిది? హూ డిఫైన్ సోషియాలజీ యాజ్ ద స్టడీ ఆఫ్ న్యూమరస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సోషల్ ప్రాసెసెస్? ఎవరండి? ఆప్షన్ సి, ఎమైల్ డర్క్హెమ్ అనేటువంటి శాస్త్రవేత్త. చూద్దాం. సంస్థలు, సాంఘిక ప్రక్రియల అధ్యయనమే సమాజ శాస్త్రమని డర్క్హెమ్ పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్. సామాజిక సంస్థలను అర్థం చేసుకోవడం ద్వారా సమాజాన్ని నిర్వచించింది ఎవరు? సామాజిక చర్యలను అర్థం చేసుకోవడం ద్వారా సమాజ శాస్త్రాన్ని నిర్వచించింది.
హూ డిఫైన్ సోషియాలజీ త్రూ అండర్స్టాండింగ్ సోషల్ యాక్షన్స్? ఆప్షన్ ఏ మార్క్స్ వెబర్ అండి. ఎవరండి? మార్క్స్ వెబర్. వివరాలు చూద్దాం. మార్క్స్ వెబర్ సామాజిక చర్యల ద్వారా కార్యకరణ సంబంధాలను వివరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సమాజ శాస్త్రం స్వభావం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ సోషియాలజీ? ఏంటండి? ఆప్షన్ సి కాదండి. ఒక స్థిరమైన భౌతిక శాస్త్రం అనేది సమాజ శాస్త్రంతో సంబంధము లేదా దాని స్వభావం కాదు. ఓకేనా? ఇదొక మానవీయ శాస్త్రం. కరెక్ట్. ఒక గతిశీల శాస్త్రం, డైనమిక్ సైన్స్. కరెక్ట్. ఒక సకారాత్మక శాస్త్రం, ఏ పాజిటివ్ సైన్స్. సో ఏ స్టాటిక్ ఫిజికల్ సైన్స్ అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సమాజ శాస్త్రం అనేది ఎటువంటి శాస్త్రం? వాట్ కైండ్ ఆఫ్ సైన్స్ ఇస్ సోషియాలజీ? ఎలాంటిదండి? ఆప్షన్ ఏ అండి, అనుభావిక శాస్త్రము. ఎంపారికల్ సైన్స్ అండి, అనుభవిక శాస్త్రం. అంతే కదండి. ఇది ఒక కల్పిత శాస్త్రం కాదు, గణిత శాస్త్రం కూడా కాదు, జ్యోతిష్యం కూడా కాదు. సమాజ శాస్త్రం అనేది అనుభవిక శాస్త్రం. మనం ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి సమాజ సంబంధాలను గురించి అధ్యయనం చేసేది. ఓకేనా? కాబట్టి అనుభవిక శాస్త్రంగా పేర్కొంటాము. నెక్స్ట్ వన్. ఆగస్ట్ కామ్టే సమాజ శాస్త్రాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? ఇంటూ హౌ మెనీ టైప్స్ డిడ్ ఆగస్ట్ కామ్టే డివైడ్ సోషియాలజీ? ఎన్నండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి. రెండండి. సోషల్ స్టాటిక్స్, సోషల్ డైనమిక్స్ అనేటువంటి రెండు రకాలుగా సమాజ శాస్త్రాన్ని ఆగస్ట్ కామ్టే విభజించడము జరిగింది. ఓకేనా? ఎన్ని రకాలండి? రెండు రకాలు. ఒకటి సోషల్ స్టాటిక్స్ మరియు సోషల్ డైనమిక్స్గా. నెక్స్ట్ వన్. సామాజిక వ్యవస్థలోని వివిధ అంశాల మధ్య జరిగే చర్యలు, ప్రతి చర్యలను అధ్యయనం చేసేది డాష్. వాట్ స్టడీస్ ద యాక్షన్ అండ్ రియాక్షన్స్ బిట్వీన్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సోషల్ సిస్టమ్? ఆప్షన్ అండి, సోషల్ డైనమిక్స్ అంటారు. సోషల్ డైనమిక్స్ సామాజిక వ్యవస్థ చర్యలు, ప్రతి చర్యలను అధ్యయనము చేస్తుంది. నెక్స్ట్ వన్. ఎమైల్ డార్క్హెమ్ ప్రతిపాదించిన సమాజ శాస్త్ర విభాగాలలో ప్రజలు జనసాంద్రత అధ్యాయము దేనికి సంబంధించినది? ప్రజలు జనసాంద్రత అధ్యయనం దేనికి సంబంధించింది? అకార్డింగ్ టు డార్క్హెమ్, స్టడీ ఆఫ్ పీపుల్ అండ్ పాపులేషన్ డెన్సిటీ బిలాంగ్స్ టు దేనికి సంబంధించింది? ఆప్షన్ సి సామాజిక ఆకృతిక శాస్త్రం అండి, సోషల్ మార్పాలజీ. ఓకేనా? సామాజిక ఆకృతిక శాస్త్రము. వివరాలు చూద్దాం. సామాజిక ఆకృతిక శాస్త్రం ప్రజలు జనసాంద్రతను ఇది అధ్యయనము చేస్తుంది. నెక్స్ట్ వన్. మతము, ఆర్థిక వ్యవస్థలు, చట్టము, నైతిక అంశాల అధ్యాయము ఏ విభాగంలోనికి వస్తుంది డార్క్హెమ్ ప్రకారము? స్టడీ ఆఫ్ రిలీజియన్, ఎకానమీ, లా అండ్ మోరల్స్ కమ్స్ అండర్ విచ్ డివిజన్ యాజ్ పర్ డార్క్హెమ్? ఆప్షన్ బి అండి, సామాజిక నిర్మితి శాస్త్రము. ఓకే, సోషల్ స్ట్రక్చర్ కిందకైతే వస్తుంది. సామాజిక నిర్మితి శాస్త్రము మతము, చట్టము వంటి అంశాలను విశ్లేషిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. సాధారణ సామాజిక చర్యలను అర్థం చేసుకొని వాటి కార్యాచరణ సంబంధాలు అధ్యయనం చేసే డార్క్హెమ్ విభాగం ఏది? విచ్ డార్క్హెమ్ డివిజన్ స్టడీస్ జనరల్ సోషల్ యాక్షన్స్ అండ్ దేర్ క్యాజువల్ రిలేషన్షిప్స్? ఆప్షన్ ఏ అండి, సామాన్య సామాజిక శాస్త్రము, జనరల్ సోషియాలజీ అంటారు. ఓకే, వివరాలు చూద్దాం. సామాన్య సామాజిక శాస్త్రము కార్యాచరణ సంబంధాలను విశ్లేషిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సమాజ శాస్త్ర పరిధి స్కోప్ లోనికి రాని అంశం ఇది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డస్ నాట్ ఫాల్ అండర్ ద స్కోప్ ఆఫ్ సోషియాలజీ? ఏది రాదండి? కుటుంబము, ఇరుగు పొరుగు, సామాజిక స్థిరీకరణ, అంతరిక్ష పరిశోధన, నేరాలు, సంఘ వ్యతిరేకతలు. ఆప్షన్ సి అండి, అంతరిక్ష పరిశోధన రాదు దీని కిందికి. ఓకేనా?
అంతరిక్ష పరిశోధన భౌతిక ఖగోళ శాస్త్ర పరిధిలోనికి వస్తుంది, సమాజ శాస్త్ర పరిధి కాదు. నెక్స్ట్ వన్, అధికారం, రాజకీయాలు, రాజ్యము, సంక్షేమ రాజ్యము ఇవి దేని పరిధిలోనికి వస్తాయి? పవర్, పొలిటిక్స్, స్టేట్, వెల్ఫేర్ స్టేట్. దిస్ కమ్స్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఆప్షన్ ఏ అండి, సమాజ శాస్త్రము, సోషియాలజీ క్రిందికి వస్తాయి. రాజకీయాలు, అధికారము, రాజ్యము అన్నీ సమాజ శాస్త్ర పరిధిలోని ప్రధాన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 13వ శతాబ్దం చివరలో ఆధునిక కాలంలో విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమాన్ని అనుసరించడం ప్రారంభమైంది. మరి దీని ప్రాధాన్యతను మొదటగా పేర్కొన్నది ఎవరు? హూ ఫస్ట్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషియలాజికల్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఇన్ ద లేట్ 19th century? ఎవరండి? ఆప్షన్ సి అండి, ఎమైల్ డార్క్హేమ్. వివరాలు చూద్దాం. విద్యకు సామాజిక శాస్త్ర ఉపగమం ప్రాధాన్యతను డార్క్హేమ్ మొదట పేర్కొనడము జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఎంసీక్యూస్ అండి. రేపు దీనికి కంటిన్యూస్గా ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? కొంత గ్యాప్ అయితే వచ్చింది క్లాసెస్కి, బట్ ఇక నుంచి రెగ్యులర్గా మనము అప్డేట్ చేయడము జరుగుతుంది. యాప్లో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతాయండి. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులంతా యాక్టివ్గా ఉండండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ రోజే వెంటనే తీసుకోండి, కోర్స్ అమౌంట్ పెరగకముందే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.